హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ గురించి మీకు స్థల పురాణం గురించి కొన్ని విషయాలు చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో ప్రకృతి ఒడిలో కొండపై వెలిసిన ఒక దివ్యక్షేత్రం ఉంది. అదే అనంతాద్రి శ్రీ జగన్నాథ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం గురించి తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్న స్థల పురాణం భక్తులను ఇప్పటికీ ఆకట్టుకుంటుంది. ఎన్నో దశాబ్దాల క్రితం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. ఆ అడవిలో అనంతుడు అనే భక్తుడు నివసించేవాడు. ప్రతిరోజు కష్టమైన కొండదారిని కాలినడకన ఎక్కి ఉపవాసంతో శ్రీ మహావిష్ణువును ధ్యానించేవాడు. ఒకరోజు అతని భక్తిని పరీక్షించాలని స్వామివారు నిర్ణయించుకున్నారు. ఎన్నో రోజుల పాటు దర్శనం ఇవ్వలేదు. అయినా అనంతుడు తన భక్తిని విడిచిపెట్టలేదు. చివరకు ఒక ఉదయం కొండ శిఖరంపై దివ్యకాంతి వెలిగింది. ఆ కాంతి మధ్యలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ప్రత్యక్షమయ్యారు. నీ భక్తి మమ్మల్ని సంతోషపరిచింది. ఈ కొండపై శాశ్వతంగా కొలువై ఉండి భక్తులను కాపాడుతాము అని ఆశీర్వదించారని స్థానిక స్థల పురాణం చెబుతోంది. ఆ తరువాత ఈ ప్రాంతానికి అనంతారం, కొండకు అనంతాద్రి అనే పేరు వచ్చిందని విశ్వసిస్తారు. కాలక్రమేణా ఈ క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అందువల్ల ఒకే క్షేత్రంలో జగన్నాథ స్వామి మరియు వెంకటేశ్వర స్వామి దర్శనం లభించడం ఈ ఆలయం ప్రత్యేకతగా భావించబడుతుంది. ఇలా స్థల పురాణం గురించి చెప్పుకుంటూ ఆలయ ప్రాంగణానికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో గోమాతలు ఉంటాయి. వీటికి అందరూ ఇక్కడ గోసేవ చేసుకుంటారు. అలాగే మేము కూడా గోసేవ చేసుకున్నాము. గోసేవ చేసుకోవడం చాలా మంచిది. గోమాతలకు ఇలా గోసేవ చేసుకోవడం చాలా మంచిదండి. ఎవరైనా ఇలా గోసేవ చేసుకోవడం చాలా మంచిది. అందుకే మేము కూడా అలా గోసేవ చేసుకున్నాము. అలాగే ఇక్కడికి మేము రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మెట్ల పూజ చేద్దామని అనుకున్నాము. దానికోసం అయితే మార్నింగే వచ్చేసాము ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడికి మేము వెళ్తుందైతే కొబ్బరికాయలు కొట్టే స్థలము. ఇక్కడ ఆంజనేయ స్వామి, శ్రీ మహావిష్ణువు ఉంటారు. ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి వెళ్ళాలి పైకి. ఇక్కడ లోపలికి ఎంటర్ కాగానే నా కుడి భుజంపై అయితే బల్లి పడిందండి. ఇలా దేవుడి స్థానంలో నాపై బల్లి పడడం మంచిదా, అశుభమా, శుభమా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ పద్మనాభ స్వామి విగ్రహం చాలా బాగుంది కదండి. మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది, పెద్దగా ఉంటుంది విగ్రహం. ఇక్కడే టెంకాయలు కొట్టి అగరబత్తులు వెలిగించి ఇంకా పూజ అంత ఇక్కడే చేసుకొని వెళ్ళి పైన దర్శించుకోవాలి. మా పూజ అయితే ఇక్కడ కంప్లీట్ అయ్యిందండి. మీరు కూడా ఇంకోసారి మహావిష్ణువుని దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము మెట్ల పూజ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మెట్ల పూజ చేస్తాము. మీరు కూడా ఒకసారి చూసేయండి టెంపుల్ ఎంత బాగుందో. చాలా పెద్ద టెంపుల్. మీరు కూడా చూడండి, టెంపుల్ చాలా బాగుంటుంది. ప్రకృతి అంతా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి ఎవరైనా వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అలాగే మేము మెట్ల పూజ కోసం తీసుకొచ్చుకున్న పసుపు కుంకుమ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. మెట్లకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ స్వామివారి విగ్రహం వద్ద వరకు వెళ్తాము. ఇది మొదటి మెట్టు అండి. ఇక్కడ నుండి మెట్లు స్టార్ట్ అవుతాయి. పూజ కోసం ఇక్కడ పసుపు కుంకుమ అయితే మేము రెడీ చేసుకుంటున్నాము. లక్కీగా ఇక్కడ మాకు తామర పువ్వులు కూడా దొరికాయి. ఇక్కడే టెంపుల్లోనే ఉన్నాయి. ఇక్కడ పసుపు కుంకుమ ఒక బాక్స్లో కలుపుకొని సిద్ధం చేసుకొని ఇక్కడ నుండి పూజ స్టార్ట్ చేస్తున్నాము. పసుపు కుంకుమ మరియు కర్పూరము వెలిగిస్తూ స్వామివారి. ఇక్కడ నేను పసుపు కుంకుమతో బొట్లు పెడుతుంటే మా పాప కర్పూరం వెలిగిస్తూ వచ్చింది. ఇది ఎంట్రన్స్ అన్నట్టు. ఇక్కడ నుండి పై వరకు చాలా మెట్లు ఉంటాయి. ఆలయం ఎంట్రన్స్లో ఇరుపక్కల 2 ఏనుగులు వెల్కమ్ చెప్తున్నట్టు మనకు ఉంటాయి. ఇక్కడ నుండి మా మెట్ల పూజ స్టార్ట్ అయింది. ఇలా మెట్టుకు బొట్టు పెడుతూ స్వామివారి సన్నిధికి చేరుకుంటాము.
మార్నింగ్ వచ్చాం కాబట్టి ఎక్కువ జనాలు లేకపోవడం వల్ల మాకు ఇలా మెట్ల పూజ చేసుకోవడం చాలా సులువైంది. నేను ఇలా మెట్ల పూజ చేయడం ఇది మొదటిసారి అయితే కాదండి. ఇదివరకు 2 సార్లు చేశాను ఇలా మెట్ల పూజ. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా చేయడం వల్ల మాకు చాలా మంచి జరిగింది. మీ ఊర్లో అయినా, ఇక్కడ మహబూబాబాద్ వాళ్ళైనా ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ పూజ చేసుకోండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసేయండి, మేము మెట్లకు బొట్టు పెడతా ఉంటాము. నేను మెట్లకు బొట్టు పెడుతూ ఉంటే మా పాప హారతి కర్పూరం వెలిగిస్తుంది. మా పాప చిన్నదే అయినా దేవుడి పూజలంటే తనకు చాలా ఇష్టమండి. చాలా ఓపికగా పూజలు చేస్తుంది. మెట్టు మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ, హారతి కర్పూరం పెట్టుకుంటూ, పువ్వులు పెట్టుకుంటూ అలా వెళ్తున్నాము. ఇది ఓన్లీ ఎంట్రన్సే, ఇంకా లోపల చాలా బాగుంటుంది. నేను లాస్ట్ ఇయరు 7 వారాల వ్రతం కూడా చేసుకున్నానండి. నాకు చాలా బాగా అనిపించింది. యూట్యూబ్‌లో చూసి నాకు చేయాలనిపించి చేశాను. చాలా మంచి జరిగింది మాకు. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. అది స్టార్ట్ చేయకముందు అంత పూజ మనం చేయగలమా అని డౌట్ వస్తుంది. కాకపోతే ఒక్కసారి మొదలుపెట్టామంటే ఆ దేవుడే మనతో పూజ మొత్తం చేయిస్తాడండి. నాకు 7 వారాలు నిర్విఘ్నంగా చాలా బాగా చేసుకున్నాను పూజ. అలా వ్రతం చేసుకున్న టైంలో కూడా నేను ప్రతి శనివారం ఇక్కడికి వచ్చాను అనంతారం వచ్చి అనంతాద్రి దేవుణ్ణి దర్శించుకొని ప్రతి వారం దర్శించుకొని వెళ్ళాము. మీ ఊర్లో కూడా ఇలా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే అక్కడ మెట్ల పూజ చేసుకోండి. మహబూబాబాద్ వాళ్ళైతే ఇక్కడ అనంతారంలో చేసుకునే వీలుంటుంది కాబట్టి వచ్చి మంచిగా పూజ చేసుకోండి ఇక్కడ. మీరు మొదటిసారి మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. నాకు చిన్నప్పటి నుండి కూడా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టమండి. నేను ప్రతిరోజు ఇంట్లో శనివారం పూజ చేసుకుంటాను. ఇక్కడ నేను మెట్లకు బొట్టు పెట్టడం అయిపోయింది. ఇప్పుడు మా పాప పెడుతుంది. మా పాపకు కూడా చాలా ఇంట్రెస్ట్, పూజలన్నా వ్రతాలన్నా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అలా పెట్టుకుంటూ లోపలికైతే వచ్చేసామండి. ఇది ఫస్ట్ ఇక్కడ శంకు చక్రాలు ఉంటాయి స్వామివారి. ఇక్కడ కూడా పసుపు కుంకుమ పెట్టేశాను. ఇక్కడ చూడండి, మా పాప కూడా చేస్తుంది. నేను ఎట్లా చేస్తే ఆమె కూడా అలానే చేస్తుంది. చాలా ఇంట్రెస్ట్ ఆమెకు కూడా. ఇంకా ఇక్కడ నుండి మేము మెట్లకు పూజ ఎలా చేస్తున్నామో చూసేయండి. చాలా బాగుంటుంది వీడియో, లాస్ట్ వరకు చూడండి.
ఇక్కడ స్థానికంగా మరో విశ్వాసం కూడా ఉంది. ఒకసారి ఆలయంలో నగలను దొంగిలించడానికి వచ్చిన దొంగలు స్వామివారి మహిమ వల్ల కదలలేకపోయారని, శిలలుగా మారిపోయారని పెద్దలు చెప్పుకుంటున్నారు. 1960 సంవత్సరం తర్వాత స్థానిక దాతలు ఆలయం అభివృద్ధికి సహకరించడంతో ఆలయం క్రమంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఇది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ప్రతిరోజు వందలాది మంది భక్తులు, పండగ సమయంలో వేలాది మంది దర్శనానికి వస్తున్నారు. దాని ముందే మనం వెంకటేశ్వర స్వామి వారి భూదేవి అమ్మవార్లు ఉంటారు. అక్కడ దర్శించుకొని మళ్ళీ పైకి వస్తే ఇక్కడ శ్రీరాముడి విగ్రహం ఉంటుంది, తులసి మాత ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం మేము. ఆలయం గర్భగుడిలో అయితే ఫోటోలు తీయనీయలేదు. అలాగే ఇక్కడ మారేడు చెట్టు ఉంటుంది. ఈ మారేడు చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాము. ఈ చెట్టు పక్కనే కోనేరు ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ కోనేరు చూడ్డానికి. ఈ మారేడు చెట్టు పక్కనే కోనేరు ఉంటుంది. ఈ కోనేరులో బ్రహ్మోత్సవాల టైంలో స్వామివారి విగ్రహాలకు పూజలు నిర్వహిస్తారు. ఇంకా ఇక్కడ నుంచి కొండపైకి వెళ్తున్నాము. ఇక్కడ ఇలా మెట్లు ఉంటాయి. మెట్లు ఎక్కుకుంటూ కొండపై వరకు వెళ్తున్నాము. చాలా పెద్ద టెంపుల్ అండి ఇది. చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఈ మర్రి చెట్టుకు కూడా పూజలు చేస్తారు అందరూ. ఇక్కడ పసుపు కుంకుమ వేసి గాజులు కూడా కడతారు. పిల్లలు కావాలనుకున్న వాళ్ళు, పెళ్ళిళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ పూజలు చేసుకుంటారు. ఇక్కడ చూడండి అన్ని గాజులు కట్టి ఉన్నాయి. ఇక్కడ నుండి ఇంకా పైకి వెళ్తున్నాము. చాలా పెద్దగా ఉంటుందండి టెంపుల్. పైకి వెళ్ళిన తర్వాత లొకేషన్ చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి. ఇలా పైకి వెళ్ళాక పైనుండి చెరువు కనబడుతుంది. చాలా బాగుంటుంది. ఇక్కడే ఇంకొక అద్భుతం కూడా ఉంటుంది, మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి నేచర్ చాలా బాగుంటుంది. చెరువు
ఈ చెరువు మధ్యలో శ్రీ రామానుజ వారి విగ్రహం కూడా ఉంటుంది, చాలా పెద్ద విగ్రహం. ఇక్కడ మరో విశేషం కూడా ఉంటుంది, చూపిస్తాను మీకు. ఇక్కడ నుండి చెరువు చాలా బాగుంటుంది, చూడండి. ఇక్కడ నుంచి అటు పక్కకు వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళాక మన కోరికలు తీరడానికి ఒక మొక్కు ఉంటుందండి. ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో ఇలా రాళ్ళపైన ఒక రాయి పైన ఇంకో రాయి పెట్టి కోరికలు కోరుకుంటారు. అలా కోరుకోవడం వల్ల చాలామందికి కోరికలు నెరవేరాయి. ఇక్కడ ఇలా రాళ్ళపై రాళ్ళు పెట్టడం వల్ల ఇల్లు కట్టుకుంటారని నమ్మకం చాలా ఉందండి. చాలామందికి కూడా కల నెరవేరింది. అలాగే నేను కూడా మనస్ఫూర్తిగా స్వామివారిని మనసులో వేడుకొని రాయి మీద రాయి పెట్టాను. ఇక్కడ నుండి నేచర్ చాలా బాగుంటుంది. చెరువు చుట్టూ చెట్లు చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇలాగైతే మేము కిందికి వెళ్తున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము వచ్చినప్పుడు జనాలు అంతలా లేరు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు. మా పూజ ముగించుకొని మేము వచ్చే టైంకి చాలామంది వస్తున్నారు. చాలా ఫేమస్ అండి ఇది ఇక్కడ మైబాద్లో టెంపుల్, చాలా బాగుంటుంది. అలా దర్శనం చేసుకొని కిందికైతే వచ్చేసాము. కిందికి వచ్చాక ఇటు పక్కన శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటుంది. దాని నుండి పక్కకు వెళ్తే చెరువు ఉంటుంది. చెరువులో తామర పూలు బాగుంటాయి. ఇలా ఈరోజు తొలి ఏకాదశి రోజు మాకు చాలా మంచి దర్శనం అయ్యింది. దర్శనంతో పాటు ఈ మెట్లు పూజ చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇక్కడ నుండి గుడిలో మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి, స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి లొకేషన్స్ చూపిస్తాను, చూడండి, లాస్ట్ వరకు చూసేయండి.